నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. సుప్రీంకోర్టులో ఇవాళ చాలా ఆసక్తికరమైనటువంటి వాదనలు జరిగినాయి, చాలా ఉత్కంఠభరితమైనటువంటి వాదనలు కూడా జరిగినాయి. ఏదైతే 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయకుండా కాంగ్రెస్ పార్టీకి పోయినటువంటి 10 మంది ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు ఏదైతే ఉందో ఆ కేసు వాదోపవాదనలు చాలా ఇంట్రెస్టింగ్గా జరిగినాయి. ఈ మొత్తం అసలు ఏం వాదనలు జరిగినాయి, సుప్రీంకోర్టుకు స్పీకర్ తరఫు న్యాయవాది ఏం వాదించారు, ఇటు బీఆర్ఎస్ తరఫున ఏం వాదించారని చెప్పే కంటే ముందు ఈ మొత్తం వ్యవహారంలో సుప్రీంకోర్టు తోటి ఇటు స్పీకర్ కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ చెలగాట మాడుతున్నట్టు కనపడతా ఉంది. చెలగాట మాడుతున్నట్టు ఇవాళ వాదనలు చూస్తుంటే కనపడతా ఉంది. ఎవరి బెంచ్ ముందుకైతే ఈ కేసు పోయిందో, జస్టిస్ గవాయ్ బెంచ్ ముందుకైతే పోయిందో ఆయన కొంత అసంతృప్తి కూడా వ్యక్తం చేసినట్టు కనపడతా ఉంది. అవన్నీ కూడా మీకు 1 by 1 వివరించేటువంటి ప్రయత్నం చేస్తా. ఫస్ట్ కేసు ఇవాళ 30వ నెంబరు, కోర్టు నెంబర్ 2, 30వ ఐటమ్గా కేసు కోర్టు ముందుకు బెంచ్ ముందుకు వచ్చినప్పుడు లాస్ట్ టైము ఏదైతే స్పీకర్ తరఫున వాదనలు వినిపిస్తున్నటువంటి ముకుల్ రోహిత్గి ఎవరైతే ఉన్నారో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, ఆయన లాస్ట్ టైము వాయిదా ఏ మేరకు అడిగారు, దేనికోసం వాయిదా అడిగిండు, రీజనబుల్ టైం అంటే ఏంటిదో ఆ టైం బాండ్ చెప్తాం మేము అని చెప్పేసి వాయిదా అడిగిండు. లాస్ట్ టైము సుప్రీంకోర్టు వాయిదా వేసే సందర్భంగా మీ ఎందుకు వాయిదా వేయాలి, అప్పుడు కూడా చాలా వాదనలు జరిగినాయి. రీజనబుల్ టైం అంటే ఏంటిది, ఎప్పటిలోపు చేస్తారు, మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చేసినట్టు 5 ఏళ్ల పాటు అట్లనే నానుస్తారా, ఏ విధంగా చేస్తారు, రీజనబుల్ టైం అంటే నెలనా 2 నెలల ఎంత అనేది అప్పుడు కూడా సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది. అప్పుడు అడిగినప్పుడు ముకుల్ రోహిత్కి స్పీకర్ తరఫున ఏమని చెప్పారు, మాకు కొంత టైం కావాలి, మాకు ఒక 4 వారాలు 5 వారాలు టైం కావాలి అన్నప్పుడు అడిగినప్పుడు ఆ 4 వారాలు 5 వారాలు ఏమిటి వచ్చే వారం చెప్పాల్సిందని చెప్పేసి ఫిబ్రవరి 10వ తారీఖు కేసు వాయిదా వేసారు. అప్పుడు టైం మేము చెప్తాము, ఆ లోపు మేము టైం చెప్తాము అన్నటువంటి క్లాజ్ మీదనే పోయినసారి కేసు ఫిబ్రవరి 10వ తారీఖుకు వాయిదా పడ్డది. అయితే ఇవాళ జరగాల్సినటువంటి విచారణ కూడా మెయిన్గా ప్రధానంగా అందరు అదే అనుకున్నారు. అంటే పొలిటికల్ పార్టీలు కానీ ఇటు సుప్రీంకోర్టులో జరుగుతున్నటువంటి వ్యవహారంలో కానీ ఇవాళ స్పీకరు ఏదో ఒక టైం చెప్తాడు, 2 నెలల 3 నెలల లేకపోతే 6 నెలల ఎంత టైమో అంత టైం చెప్తాడు తప్పకుండా అనేటువంటి దాంట్లో చాలామంది ఉన్నారు. కానీ ఇదే స్పీకర్ తరఫున వాదిస్తున్నటువంటి ముకుల్ రోహిత్గి గారు చాలా విచిత్రమైనటువంటి వాదనలు చేసిరు. ఇవాళ సుప్రీంకోర్టులో ఏమని వాదనలు చేసిరు, బెంచ్ మీదకి కేసు వచ్చిన తర్వాత చెప్పండి ఎప్పటిలోపు నిర్ణయం తీసుకుంటారు మీరు అన్నప్పుడు మేము నిర్ణయం ఏం తీసుకోము, రీజనబుల్ టైం అని మాత్రమే ఉన్నది. అక్కడ పార్టీ ఫిరాయింపుల చట్టం ఏదైతే ఉందో ఆ చట్టంలో స్పీకర్ రీజనబుల్ టైంలోనే తీసుకోవాలని ఉన్నది, టైం పీరియడ్ అనేది చట్టంలో లేదు. దాంతోపాటు ఏదైతే 5 జడ్జిలు ఉన్నటువంటి రాజ్యాంగ ధర్మాసనము తీర్పిచ్చినప్పుడు కూడా అప్పుడు కూడా ఆ తీర్పులో కూడా రీజనబుల్ టైం లోపు మాత్రమే మీరు తీసుకోవాలి, స్పీకర్కు అలాంటి ఆదేశాలు జారీ చేశారు. అలాగనే మహారాష్ట్ర విషయంలో కూడా సేమ్ ఇట్లనే జరిగింది. సో కాబట్టి మేము స్పీకరు ఏ నిర్ణయం ఎప్పటిలోపు తీసుకుంటాడు అని చెప్పేసి జస్టిస్ గవాయ్ గారు అడిగినప్పుడు మేము ఎప్పటిలోపు తీసుకుంటాం అనేది స్పీకర్ ఇష్టం, స్పీకర్ నిర్ణయం అది. ఆ స్పీకర్ నిర్ణయాన్ని మేము కోర్టులో చెప్పాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి ముకుల్ రోహిత్గి గారు చెప్పడం జరిగింది. అప్పుడు ఆ వాదనల్లో ఎంత టైం అనేది పెట్టలేదు. కాబట్టి మేము ఇప్పుడు కోర్టుకు ఇంత బహిరంగంగా చెప్పాల్సిన అవసరం లేదు, అది స్పీకర్ నిర్ణయము, స్పీకర్ విచక్షణాధికారం అన్నటువంటి విధంగా ఆయన చెప్పడం జరిగింది. ముకుల్ రోహిత్గి మాట్లాడడం జరిగింది. దాంతో జడ్జి గారు కూడా అవునా అప్పుడు వాదనలు జరగలేదా, అయితే ఇప్పుడు స్టార్ట్ చేయండి వాదనలు స్టార్ట్ చేయండి, మేము వింటాము, పూర్తి స్థాయిలో వాదనలు విని మేము ఇస్తాము, మేము జడ్జిమెంట్ ఇస్తాము అన్నట్టుగా ముకుల్ రోహిత్గికి వెంటనే జడ్జి గారు కూడా కొంత సీరియస్గా చెప్పారు. మరి మీరు వాదనలు ప్రారంభించారు, మేము వింటేందుకు రెడీగా ఉన్నాము, అసలు ఎందుకు వేటు వేయరు, ఎందుకు వేటు వేసేటువంటి అవకాశం ఎందుకు లేదు, 10 నెలల నుంచి ఎందుకు వెయిట్ చేస్తూ ఉన్నారు, దేనికోసం ఆగుతూ ఉన్నారు, మీరు వాదనలు ప్రారంభించండి, మేము వింటాము, మేము ఆ రకంగానే జడ్జిమెంట్ ఇస్తామని చెప్పేసి కూడా చెప్పారు. అయితే అదే సమయం లోపల ఏదైతే మణిపూర్ కేసులో ఇది 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పును కోట్ చేస్తూ మణిపూర్ కేసులో 3 సభ్యులు ఉన్నటువంటి ధర్మాసనము 3 నెలల సమయాన్ని పెట్టింది. 3 నెలల సమయం లోపల స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. 3 నెలల తర్వాత ఎవరైతే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ ఎమ్మెల్యేలు ఆటోమేటికల్గా డిస్క్వాలిఫై అయిపోతారని చెప్పేసి కూడా ఆ కోర్టు తీర్పు ఉన్నది. ఆ విషయాన్ని బీఆర్ఎస్ తరఫున ఎవరైతే వాదిస్తూ ఉన్నారో సుందరం కానీ నాయుడు గారు కానీ మన మోహిన్ రావు కానీ వీళ్ళు
జడ్జికి చెప్పడం జరిగింది. మాకు అన్నీ అర్థమైతేనే ఉన్నాయి. వీళ్ళు వాదించినప్పుడు జడ్జి గారి సమాధానం కూడా మాకు అన్నీ అర్థమైతేనే ఉన్నాయి, ఏం జరుగుతుందో కోర్టులో అన్నీ అర్థమైతేనే ఉన్నాయి, మేము 100% మేము ఏం చేయాలనేది చూస్తూనే ఉన్నాం అన్నటువంటి విధంగా కూడా జడ్జి కూడా వీళ్ళకు సమాధానం చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది ఆ వాదనల సందర్భంగా. అంటే మణిపూర్ ఇష్యూలో ఏదైతే 3 సభ్యుల ధర్మాసనం ఏదైతే ఇచ్చిన తీర్పు 3 నెలల సమయం లోపల నిర్ణయం తీసుకోవాలనే దాన్ని మాత్రము ఈయన కన్సిడర్ చేయట్లేదు. ఎవరైతే స్పీకర్ తరఫు న్యాయవాది స్పీకర్ కన్సిడర్ చేయట్లేదు. కానీ 5 సభ్యులు ఇచ్చినటువంటి ధర్మాసనం తీర్పుని, మిగతా రాష్ట్రాల్లో జరిగినటువంటి ధర్మాసనం తీర్పుని మాత్రం కోట్ చేస్తున్నారు. కానీ మణిపూర్ ఇష్యూలో జరిగినటువంటి ఈ ధర్మాసనం ఇచ్చినటువంటి 3 సభ్యుల ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పును మాత్రము వాళ్ళు కన్సిడర్ చేయట్లేదు. అంటే చాలా విచిత్రమైనటువంటి వాదన చేశారు. పోయినసారి వాదననేమో కంప్లీట్గా మేము ఆ రీజనబుల్ టైం ఏంటిదో మేము చెప్తందుకే వాయిదా అడుగుతున్నాము అని చెప్పేసి పోయినసారి వాదించారు. ఈసారి ఆ రీజనబుల్ టైం చెప్పాల్సిన అవసరమే లేదు కోర్టుకు అని చెప్పేసి కోర్టు ముందు చెప్పారు. సో కాబట్టి ఇక వాళ్ళు దాంతో ఏమైంది, కోర్టు కూడా చాలా సీరియస్ అయిపోయి సరే ఇవాళ కాదు కదా, రేపు మేము వాయిదా వేస్తున్నాం, మంగళవారానికి రేపటికి వాయిదా వేస్తున్నాం, రేపు పూర్తి స్థాయిలో వాదనలు వినిపించండి, ఆ రకంగానే చేద్దాము, రేపటికి నేను వాయిదా వేస్తున్నా అని చెప్తే లేదు మాకు స్పీకర్ నిర్ణయం చెప్పడానికి మాకు ఇంకా టైం కావాలి, మాకు ఒక 3 రోజులు టైం కావాలని చెప్పేసి మళ్ళీ ముకుల్ రోహిత్కి వీళ్ళు అడిగారంట. అడిగితే 3 రోజులు కాదు 6 రోజులు సమయం ఇస్తున్నా, మీరు పూర్తి స్థాయిలో రండి, ఆ రోజు స్పీకర్ నిర్ణయమా లేకపోతే మీరు స్పీకర్ తరఫున వాదనలా, ఆ రోజు పూర్తి స్థాయిలో వాదనలు జరగాలి. అంటే వచ్చే మంగళవారం, రేపు మంగళవారం కాకుండా వచ్చే మంగళవారానికి కేసు వాయిదా పడ్డది. సో ఆ మంగళవారం రోజు నాడు 100% మీరు వాదనలా లేకపోతే స్పీకర్ నిర్ణయమా ఏదో ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి కేసుని వాయిదా వేయడం జరిగింది. అయితే ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ అంశాలు ఏంటిదంటే, అంటే సుప్రీంకోర్టుతోని ఇలా తెలంగాణ ప్రజలకు అబద్ధాలు చెప్తే నడిచినట్టు, లేకపోతే ప్రజలను మభ్యపెట్టినట్టుగా సుప్రీంకోర్టును కూడా రాష్ట్ర ప్రభుత్వం కొంత అబద్ధాలు చెప్పేటువంటి ప్రయత్నము. పోయినసారేమో మేము ఆ రీజనబుల్ టైం ఏందో చెప్తామని వాయిదా అడిగి, ఇప్పుడేమో అసలు చెప్పాల్సిన అవసరమే లేదు, అది స్పీకర్ విచక్షణాధికారము, అది ఆయన మరి ఎప్పటిలోపు తీసుకుంటాడంట. ఈ సందర్భం కూడా అడిగింది, స్పీకరు ఎప్పటిలోపు విచక్షణాధికారం అంటే ఎప్పటిలోపు తీసుకుంటాడంట అన్నప్పుడు సంవత్సరమా 2 సంవత్సరాలా ఎప్పటిలోపు తీసుకుంటాడని కూడా అడిగిందంట ఆయన క్లియర్గా జడ్జి. సో కాబట్టి ఇవన్నీ కూడా కొంత సీరియస్ వాదనలే జరిగినాయి అక్కడ. ఇదంతా చూస్తూ ఉంటే స్పీకరు నిర్ణయము రేపు మంగళవారానికి 200% తీసుకోవాల్సి, ఒకవేళ తీసుకోకపోతే కోర్టు డైరెక్షన్ ఇచ్చేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి సుప్రీంకోర్టు. ఇప్పటిదాకా అనుకున్నారు అంటే ఇన్ కేసు ఒకవేళ ఇద్దరి మీదనే వేటు పడేటువంటి అవకాశం ఉంది. ఒకటి కడియం శ్రీహరి మీద, ఆయనకంటే ముందు దానం నాగేందర్ మీద. ఎందుకంటే దానం నాగేందర్ ఒక పార్టీ గుర్తు మీద పోటీ చేసి ఎమ్మెల్యేగా ఉండుకుంటూ ఇంకొక పార్టీలో జాయిన్ అయిపోయి ఆ పార్టీ గుర్తు మీద ఎంపీగా పోటీ చేసిండు. కాబట్టి 100% ఆయన డిస్క్వాలిఫై అయిపోతాడు. దాంతోపాటు తన సొంత బిడ్డ ఎంపీ టికెట్ వచ్చింది కాంగ్రెస్ పార్టీకి, ఈయన అదే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయి అక్కడ ఆయన ప్రచారం చేసేవాడు, ఆయన కూడా డిస్క్వాలిఫై అయిపోయేటువంటి అవకాశం ఉంది. కానీ మిగతా 8 మంది కొంత కష్టం కావచ్చు, అటు కావచ్చు అని చెప్పేసి మొన్నటిదాకా అనుకున్నారు. కానీ ఇవాళ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వము స్పీకర్ తరఫున వాదించినటువంటి వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు రేపు మంగళవారం నాడు ఒక సంచలనమైనటువంటి తీర్పిచ్చేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. అందుకే దాంతోపాటు బీఆర్ఎస్ తరఫున వాదిస్తున్నటువంటి న్యాయవాదులు కూడా చాలా తెలివిగా, మెయిన్గా మోహిత్ రావు ఆయన చాలా తెలివిగా హయ్యర్ ఆన్ ది బోర్డ్ అంటే మీరు మళ్ళా రేపు మంగళవారానికి ఈ పిటిషను ఏదైతే 30వ సంఖ్యనో లేకపోతే 40వ కేసో 50వ కేసో అని చెప్పేసి పోయిందనుకో, సాయంత్రం దాకా రాదు అది. సో అప్పుడు అందుకనే ఈ బీఆర్ఎస్ తరపునటువంటి న్యాయవాదులు చాలా తెలివిగా ఏమని రిక్వెస్ట్ చేసి జడ్జి గారిని అంటే, సార్ ఇది హయ్యప్ ఆన్ ది బోర్డ్ అని చెప్పేసి ఫస్ట్ ప్రియారిటీ కింద టాప్ 5 కేసెస్ ఏవైతే ఉంటాయో ఆ ఫస్ట్ ప్రియారిటీ కింద ఈ కేసును తీసుకోండి, ఈ కేసును తీసుకుంటే వాదనలు కూడా సుదీర్ఘంగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళు కోరడంతో జడ్జి కూడా వాయిదా వేస్తూ వచ్చే మంగళవారానికి హయ్యప్ ఆన్ ది బోర్డ్ అనేటువంటి కోర్టు కూడా అందులో ఆయన చేయడం జరిగింది. అంటే రేపు మంగళవారం కూడా వచ్చే మంగళవారం నాడు ఈ కేసు చాలా ఉత్కంఠభరితంగా ఉండేటువంటి అవకాశం కనపడతా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వము స్పీకర్ చేస్తున్నటువంటి తెలివి తక్కువ వ్యవహారంతో ఒకరు కాదు 10 మంది మీద ఒకేసారి వేటు పడ్డా కానీ ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. 10 నెలల నుంచి మీరు ఎందుకు తీసుకోలేదు అనేటువంటి వాదనలు కూడా వచ్చినాయి అందులో. స్పీకర్ మరి ఏమన్నా మీకు అడ్డం ఉందా, ఏమన్నా కోర్టు స్టే అడ్డం ఉందా, ఏమైనా అడ్డం ఉందా, ఎందుకు మీరు 10 నెలల నుంచి చర్యలు తీసుకోలేదు, రీజనబుల్ టైం అంటే ఎన్ని నెలలు, సంవత్సరమా 5 సంవత్సరాలను కూడా ఆయన మళ్ళీ ప్రస్తావించడం జరిగింది. అంటే ఏది ఏమైనా వచ్చే మంగళవారం నాటికి ఈ కేసు కొలిక్కొచ్చేటువంటి అవకాశం ఉంది, ఒక సంచలనమైనటువంటి తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ 10 మంది ఎమ్మెల్యేలు దానం నాగేందర్ కడియం శ్రీహరే కాదు, ఈ 10 మంది ఎమ్మెల్యేల
పదవులు కూడా ఊస్ట్ అయ్యేటువంటి అవకాశము సుస్పష్టంగా కనబడతా ఉంది. సో కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు కూడా అనివార్యంగా రాబోతా ఉన్నాయి. ఒకవేళ సుప్రీంకోర్టు కనుక సీరియస్గా నిర్ణయం తీసుకుంటే నోటీసులు, స్పీకర్ నోటీస్ ఇచ్చినటువంటి డేట్ కా నుంచి మొదలు పెడితే 3 నెలల సమయం లోపల ఆ పీరియడ్ అయిపోతుంది. ఆ 3 నెలల లోపల స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సో దాంతో ఉప ఎన్నికలు కూడా తప్పకుండా వచ్చేటువంటి అవకాశము కనబడతా ఉంది.